రాష్ట్ర వ్యాప్తంగా ఇటు నదీ జలాల ఇష్యూపైనే ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఇటు అధికార పార్టీలోని కాంగ్రెస్, ఇటు ప్రతిపక్షంలోని బీఆర్ఎస్ మధ్యనే మాటల యుద్ధం తారాస్థాయి జరుగుతుంది. మరోవైపు ఇటు సీఎం రేవంత్ రెడ్డి వాడిన భాషపైన కూడా ఇటు కేంద్ర మంత్రి బండి సంజయ్, అదేవిధంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పలు విమర్శలు చేశారు. మరి ఇదే విషయంపై మరి కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ప్రజెంట్ మనతో పాటు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చెనగాని దయాకర్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అన్న, ప్రధానంగా ఇటు నదీ జలాల ఇష్యూ మీదే ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఈ నెల 29 నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ కాబోతున్నాయి. మరోవైపు ఇటు సీఎం రేవంత్ రెడ్డి మొన్న కొస్గి బహిరంగ సభలో కూడా కొన్ని హాట్ కామెంట్ చేస్తారు. ఇటు కేసీఆర్ పైన కూడా, ఆ భాష పైన కూడా ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కానీ, ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పలు విమర్శలు చేస్తారు. భాష మార్చుకోవాలి, సీఎం రేవంత్ రెడ్డి హోదాకు ఇది తగిది కాదు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతాడు అది కూడా కొంచెం కౌంటర్ కూడా చేయడం జరిగింది. దీనిపై ఏమంటారు? తెలంగాణలో రాజకీయాలు కూనీ చేసి భాషను పూర్తిగా ప్రతిపక్ష నాయకుల్ని పుస్తకాలలో ముద్రించలేని భాషను మాట్లాడింది ఆనాడు కేసీఆర్ గారు. ఇవాళ మేము కొత్తగా మాట్లాడలేదు, కేసీఆర్ గారి భాషనే మళ్ళొకసారి మీకు చూపిస్తున్నాం. ఇలా గతంలో ప్రతిపక్ష నాయకుల్ని సన్యాసులని, తలమాషనుడని, ఎక్కడ దొరికని రకరకాల పదజాలంతో ప్రతిపక్షాల గొంతు నొక్కి, ఇష్టానుసారిగా అధికారం ఉందని ఇష్టానుసారిగా ప్రతిపక్షాల గొంతు నొక్కి ప్రతిపక్ష పార్టీలు లేకుండా తెలంగాణలో చేయాలని గతంలో అనేక ఇబ్బందులు చేసినటువంటి కేసీఆర్కే ఈరోజు తిరిగి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ ప్రజా సంక్షేమాలు తెలంగాణ 100 పూలు 6 కాయల్లాగా వర్ధిల్లుతున్నటువంటి సందర్భంలో ఇవాళ తెలంగాణకు అభివృద్ధికి కాళ్ళల్లో కట్టబెట్టి శిఖండిలాగా వ్యవహరిస్తున్నటువంటి ఈ నాయకులు. కాబట్టి ముఖ్యమంత్రి గారే ఇష్టానుసారంగా ముఖ్యమంత్రి గారు పట్టుకొని కేటీఆర్ అనేటోడు తన స్థాయికి మించి మాట్లాడుతున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు మాట్లాడాల్సి వచ్చింది. మీరు మంచిగా మాట్లాడితే మేము మంచిగానే మాట్లాడతాం. మీలో మార్పు రావట్లేదు, చూసినాం. 2.5 ఏళ్ళు 3 ఏళ్ళ నుంచి చూసినాం. కానీ మీలో అధికారం పోయినా కూడా, ప్రజలు చీకొట్టి బండకేసి కొట్టినా కూడా మీ బుద్ధి మారలేదు, మీ వ్యవహారశీలి మారలేదు. ఇంకా ఉన్నటువంటి అదే తీరులో మీరు వ్యవహరిస్తూ ఉన్నారు. ప్రజలు ఇచ్చినటువంటి గౌరవాన్ని కూడా మీరు గౌరవించలేని పరిస్థితిలో మీరున్నారు. తెలంగాణ 10 ఏళ్ళు మీ చేతిలో పెడితే మీరు పీకిందేముంది, చేసిందేముంది? మీ కుటుంబమే తెలంగాణను బీక్కతిన్నా కూడా ఇంకా మీ ఆకలి తీరలేదు. మళ్ళొకసారి సెంటిమెంట్ అని నీళ్ళ మీద సెంటిమెంట్ రాజేసి మళ్ళొకసారి పబ్బం కట్టుకోవడానికి ఇవాళ కేసీఆర్ లాంటివన్నీ తీసుకొచ్చారు. కేసీఆర్ ప్రెస్ మీట్ పెడితే ఉంది, వెనకట ఓడు అన్నాడు సన్యాసుడట సవితల్లిని కలిసినట్లాగా తెలంగాణలో కేసీఆర్ 2-3 ఏళ్ల తర్వాత వచ్చిందే ఉంది, పీకేదే ఉంది. తెలంగాణలో స్వేచ్ఛ లేని పాలనను మీరు కొనసాగించారు. కానీ మేము వచ్చిన తర్వాత మీరు కూడా మాట్లాడాలి, అసెంబ్లీకి రావాలి. మీలాంటి సన్యాసులు దద్దెమ్మలు అసెంబ్లీకి వచ్చి మీ అనుభవాలు, మీ యొక్క ఉన్నటువంటి విజ్ఞప్తులు, సూచనలు ఇవ్వాలని మేము కోరుతున్నాం. అయినా కూడా మీ సన్యాసులకు బుద్ధి మారట్లేదు. మేము గౌరవంగా మీకు ఇచ్చిన అవకాశం రండి అని, అసెంబ్లీకి రాకుండా మీ తప్పిదాలు ఎక్కడ బయటపడుతుందో, మీ అవినీతి ఎక్కడ బయటపడుతుందని మీరు లాగులు మీకు దడుస్తున్నాయి. లాగులు మీకు దడిసే మీరు భయపడి రావట్లేదు. మరి ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు? అసెంబ్లీకి రావడానికి ఎందుకు భయపడుతున్నారు? రండి, అసెంబ్లీకి రండి. నీళ్ళ మీద చర్చిద్దాం, సంక్షేమ పథకాల మీద చర్చిద్దాం, కాళేశ్వరం మీద చర్చిద్దాం, 10 ఏళ్ళ మీ అవినీతి పైన చర్చిద్దాం. రండి, మీరు తెలంగాణకు మీరేం చేసినారు, మేమేం చేసినా చూపిద్దాం రండి. ఇవాళ 2.5 ఏళ్లలో మేము సంక్షేమ పథకాలకు ఎంత ఖర్చు పెట్టాం, మీరు 10 ఏళ్లలో ఎంత ఖర్చు పెట్టిండ్రు రండి. బీసీలకు మీరేం చేసినారు, మేమేం చేసినారు రండి. నిండు అసెంబ్లీలో తెలంగాణ 4 కోట్ల మంది ప్రజలు చూసి అసెంబ్లీలో చర్చిద్దాం. రా బిడ్డ, మీరు రండి తెలుసుకుందామంటే తోక ముడిచిన దద్దమ్మలు సన్యాసులు తలమాసినటువంటి కేసీఆర్ లాంటి బుద్ధి ఇంకా మారలేదు. రండి, నువ్వు అయ్యని అడ్డు పెట్టుకుంటావు, బామర్దిని పెట్టుకుంటావు, రండి అసెంబ్లీలో తెలుసుకుందాం రా. తెలంగాణకు శనిలా దాపరించినటువంటి కేటీఆర్ని మేము మాట్లాడుతూ ఉన్నాం. నీ బుద్ధి మార్చుకో. నీ బుద్ధి మారకపోతే బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ శాశ్వత రాజకీయ సమాధి చేస్తాం బిడ్డ, రాసి పెట్టుకో. నీ అహంకారపు మాటలు, నీ బలుపు మాటలు తగ్గించకపోతే తెలంగాణలో 50 లక్షల మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఉరికించి కొడతారు బిడ్డ. సవాల్ చేస్తా ఉన్నాం మేము అనుకో. నీ ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకోం. నీకు అవకాశం ఇస్తున్నావు, అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. నీ పరిధి దాటి మాట్లాడితే కాంగ్రెస్ కార్యకర్తలు ఊరుకోరు బిడ్డ, హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవాళ ప్రజలు మాతో ఉన్నారు. మరొక 10 ఏళ్ళు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంటుంది. ఇవాళ ప్రజల ఆకాంక్ష కోసం మేము పనిచేస్తూ ఉన్నాం. తెలంగాణ యువత కోసం పనిచేస్తూ ఉన్నాం, తెలంగాణ రైతుల కోసం పనిచేస్తూ ఉన్నాం, మహిళల సంక్షేమానికి కోసం పనిచేస్తూ ఉన్నాం. 10 ఏళ్ళు నువ్వు బీకిందేంద్రా? నువ్వు కట్టిన ప్రాజెక్టులు ఏంది? నువ్వు చేసిన అవినీతి ఏంటి? చర్చిద్దాం రా బిడ్డ. అసెంబ్లీకి 29 రోజు నీ అయ్యంది, నీ బామ్మర్దిని నువ్వు తీసుకొని రా, తెలుసుకుందాం. ఇక నీ బలుపు మాటలు బంద్ చేయకపోతే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి రాజకీయ సమాధే. హెచ్చరిస్తూ ఉన్నాం. నీ భవిష్యత్తు ఉండదు తెలంగాణలో, రాసి పెట్టుకో. ఇవాళ ఏదో వాడు కలెక్టరేట్ బిల్డింగులు కట్టగానే అభివృద్ధి అయిపోయిందా? నాకు అర్థం కాకడతా. తెలంగాణలో ప్రాజెక్టులు ఎవడు కట్టి? నీ అయ్య కట్టిండా? ఎవడు కట్టిండ్రు నాకు అర్థం కాకడతా. తెలంగాణలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మన బండి సంజయ్ మాట్లాడుతూ
ఇటు సీఎం రేవంత్ రెడ్డి భాషను మార్చుకోవాలి. గతంలో కేసీఆర్ మాట్లాడినప్పుడు కూడా మేము విమర్శించాము. ఇంకా టీపీసీసీ నేతగానే బిహేవ్ చేస్తుండు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆ భాష వాడడం కరెక్ట్ కాదంటూ కూడా నిన్న బండి సంజయ్ విమర్శ చేసిండు. ఇవాడు బండి సంజయ్ అనేటోడు పిచ్చి సంజయ్, ఏమి రాదు. కేంద్ర మంత్రిగా ఉన్నాడు, కనీసం తెలంగాణలో ఒక బిల్లన్న పెట్టిండా, ఒక డిగ్రీ కాలేజ్ అయినా తీసుకొచ్చిండా? ఏమిటంటే వాడు ఒక పనికి వాళ్ళ విధవకు తెలంగాణలో కేంద్ర మంత్రి పదవి ఇచ్చారు. బండి సంజయ్ కూడా మాట్లాడితే సిగ్గు అనిపిస్తుంది. బండి సంజయ్ కాదు, పిచ్చి సంజయ్ అంటున్నాం. పిచ్చి సంజయ్, నీకు దమ్ముంటే తెలంగాణలో అనేక ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయి. ఇవాళ తెలంగాణలో అనేక ప్రాజెక్టులకు జాతీయ హోదాను కల్పించు. నీకు దమ్ముంటే తెలంగాణకు నిధులు తీసుకురా, నియామకాలు తీసుకురా. ఇవాళ తెలంగాణ పార్లమెంట్లో సమావేశాలు జరుగుతుంటే ఇవాళ పార్లమెంట్ సమావేశాలకు హాజరు కానీ బండి సంజయ్ ఇవాళ ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడితే బండి సంజయ్ గురించి నవ్వొస్తుంది. ఇవాళ వార్డు మెంబర్కు తక్కువ, కార్పొరేటర్కి ఎక్కువ బండి సంజయ్. ఏదో ఉన్నటువంటి అదృష్టం కొద్దీ కేంద్ర మంత్రి అయినావు, కానీ తెలంగాణకు ఒరిగేది ఏం లేదు. కాబట్టి బండి సంజయ్ మాటలు ఎవడు పట్టించుకునే పరిస్థితి లేదు. ఇక బీఆర్ఎస్ బీజేపీ గతంలో అక్రమ సంబంధం రాజకీయం ఉండే, ఇక ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో వాళ్ళది సహజీవనం అనేది అందరికీ తెలిసిపోయింది. కాబట్టి ఇక బీఆర్ఎస్ బీజేపీ నాయకులు తోడు దొంగలు అనే విషయం అందరికీ తెలుసు. ఇవాళ మేము సిబిఐ కాళేశ్వరం పైన సిబిఐ ఎంక్వైరీ చేసినాం. నిజంగా బండి సంజయ్ ఉంటే దానిపైన విచారణ చేసి వాళ్ళని శిక్షించు. రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మొత్తం మేయర్ పీఠాన్ని చేజిక్కించుకుంటాం, ఇటు కాంగ్రెస్ ఎంఐఎం కలిసి పోటీ చేస్తే వాళ్ళ పంచాయతీ ఏందో చెప్తామంటూ కూడా నేను బండి సంజయ్ అన్న. ఇక జిహెచ్ఎంసీ ఎన్నికైనా, మున్సిపల్ అయినా, జెడ్పీటీసీ అయినా, ఎంపీటీసీ అయినా కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడ్డుకునే శక్తి ఎవరిని తరం కాదు, ఎవరిని జయజమ్మ కాదు. ఎవడి జయజమ్మ కాదు. బండి సంజయ్ వచ్చినా, కల్వకుంట్ల కేసీఆర్ వచ్చినా తెలంగాణలో కాంగ్రెస్ విజయాన్ని ఎవడు ఆపే శక్తి లేదు. ఎందుకంటే ప్రజల కోసం పనిచేస్తున్నాం. ప్రజల హృదయాల నుంచి కాంగ్రెస్ పార్టీ విజయాన్ని కోరుకుంటున్నారు. కాబట్టి తెలంగాణలో కాంగ్రెస్ విజయాన్ని ఎవరు ఆపలేరు. జిహెచ్ఎంసీ మున్సిపాలిటీ ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికల కంటే ఎక్కువ మెజార్టీ ఇవాళ మేము కైవసం చేసుకోబోతా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీకి మేము రాజకీయ సమాధి చేయబోతా ఉన్నాం శాశ్వతంగా తెలంగాణలో. మొత్తానికైతే ఇటు నదీ జలాల విషయంలో మరి కేసీఆర్ ఈ నెల 29న కూడా అసెంబ్లీ సమావేశాలకు రావాలి. ఇటు ప్రజా సమస్యలపై, ఇటు నదీ జలాల ఇష్యూలో మరి తెలంగాణకు అన్యాయం చేసింది ఎవరు, వీరంటిపై కూడా సమాధానం చెప్పాలి. మరి భాష విధానంలో మాత్రం మరి మొదటగా ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ఏ తన బుద్ధిని మార్చుకోవాలి, తన భాషా విధానం మార్చుకోవాలి. మరి వాళ్ళు వాడిన భాషనే మరి సీఎం రేవంత్ రెడ్డి వాడుతున్నాడు కాబట్టి మరి ముందు వాళ్ళు మారాలి. మరి వాళ్ళు మారితేనే మరి మా మాటలు కూడా అదుపులో ఉంటాయి. మరి వాళ్ళ ఇష్టానుసారంగా సీఎం రేవంత్ రెడ్డిపై మాట్లాడతాం. మరి ఖబర్దార్ అంటూ కూడా టీపీసీ ప్రధాన కార్యదర్శి చెరగాడి దయాకర్ చెప్తున్నారు. కెమెరామ్యాన్ అశోక్తో సతీష్ RTV హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.